4వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. ఈ స్థలంలో మోషే, సిపోరా, మోషే కుమారుడు దేవుడైన యెహోవా ఈ నలుగురి మధ్య జరిగిన ఒక అద్భుతమైన ఘటన నిర్గమకాండం 4వ అధ్యాయ ఈ చివరి భాగాల్లో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మోషే జీవితం, మోషే బ్రతికిన బ్రతుకు ఒక ప్రత్యేకమైనది, విచిత్రమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరి జీవితాల్లో మోషే జీవితం ఒక విశిష్టమైనది. ఏమిటయ్యా మోషే జీవితంలో ఉన్న విశిష్టత అంటే, ఆయన 3 నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లి కుమారుణ్ణి చంపుతారేమో అనే మరణ భయంతో 3 నెలలప్పుడు మోషేను నైలు నదిలో వదిలిపెట్టింది. ఎవరో ఒక తల్లి అక్కడికి వచ్చి మోషేను తీసుకొని వెళ్ళి 40 సంవత్సరాలు పెంచింది. విచిత్రం, మోషే 40 సంవత్సరాలు పెరిగాడు. ఎలా పెరిగాడో తెలుసండి? ఓ తల్లి లేనివాడిగా, ఒక తండ్రి లేనివాడిగా, మరో రకంగా చెప్పాలంటే అందరూ ఉండి అనాథగా బ్రతికాడు. అతనికి తల్లి ఉంది, ఆ తల్లి ఎవరో తెలియదు. అతనికి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ఎవరో తెలియదు. అక్క ఉంది, ఆ అక్క ఎవరో తెలియదు. అన్న ఉన్నాడు, ఆ అన్న ఎవరో తెలియదు. రక్త సంబంధికులందరూ కొన్ని వేల మంది ఉన్నారు. తన వాళ్ళు ఎవరో తెలియకుండా ఒక అనాథగా 40 సంవత్సరాలు పెరిగాడు. ఈ 40 సంవత్సరాల తర్వాత తల్లి ఎవరో తండ్రి ఎవరో తను తెలుసుకొని ఇక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పెరుగుదాం అని అనుకునే లోపు తెలియకుండా ఒక చిక్కు సమస్యలో తను జొరబడి, ఆ సమస్యలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఇసుకలో పాతిపెట్టి చేసిన తప్పును జనాలకు తెలియకుండా చేద్దామని అనుకునే లోపు ఐగుప్తీయుణ్ణి మోషే చంపాడన్న వార్త రాజుకు తెలిసింది. ఆ రాజు మోషేను చంపాలని ప్రయత్నించాడు. ఈ వార్త మోషేకు తెలిసి ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. తన సమాచారాలు రాజుకు తెలిస్తే, తన సమాచారాలు సైనికు తెలిస్తే ఎక్కడ తనను చంపుతారేమోనని మరణ భయంతో 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. చూడండి, 40 సంవత్సరాలేమో అనాథగా ఉన్నాడు, మరో 40 సంవత్సరాలేమో మిద్యాను అరణ్యములో ఒక నరహంతకుడిగా అనుక్షణం మరణ భయంతో, రాజు వస్తాడేమో నన్ను చంపుతాడేమో, సైనికులు వస్తారేమో నా ప్రాణాన్ని తీస్తారేమో అనే మరణ భయంతో ఒకవైపు బ్రతుకుతూ, మరోవైపు బ్రతుకు తెరువు నిమిత్తం ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఆసామి దయతలిచి, బాబు నా గొర్రెలు నువ్వు కాస్తా ఉండు, నీకు నెల నెల నేను జీతం ఇస్తాను, నీకు అన్నీ నేను చూసుకుంటాను, నిన్ను పోషిస్తానని ఆ ఆసామి చెప్తే ఈ మోషే 40 సంవత్సరాల పాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు నానుతూ ఆ భయానకరమైన ఎడారి ప్రాంతంలో 40 సంవత్సరాలు భయంకరమైన శ్రమను అనుభవించాడు. ఈ 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో మోషే బ్రతుకుతున్నప్పుడు అప్పుడప్పుడు నేను అనుకుంటాను, ఈ 40 సంవత్సరాల్లో మోషే ఎంత కన్నీళ్లు గార్చుంటాడో, మోషే ఎంత విలపించుంటాడో. గతంలో 40 సంవత్సరాలు అలా అయిపోయింది, మరలా ఇప్పుడు 40 సంవత్సరాలు ఎలా అయిపోతున్నాయి. నా బ్రతికేంటి? అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నన్ను దేవుడు పుట్టించకుండా ఉంటే బాగుండేది కదా. ఏదో నా తల్లి నైలు నదిలో వదిలేసిందట, ఆ నైలు నదిలోనే నేను మునిగి ఒకవేళ చచ్చిపోతే ఎంత బాగుండేదో కదా. ఈ కష్టాలు ఉండేవి కాదు, ఈ ఆపదలు ఉండేవి కాదు, ఈ ఇబ్బందులు ఉండేవి కాదు. ఆ నైలు నదిలోనే నేను చచ్చిపోతే బాగుండు కదా అని ఈ 40 సంవత్సరాలు అనుక్షణం మరణ భయం ఒకవైపు, మరణాపేక్ష ఇంకొక వైపు.
మరణ భయం, మరణాపేక్ష, ఈ రెండిటి మధ్య మోషే నలిగిపోతూ వచ్చాడు. ఇలా 40 సంవత్సరాలు గడిచి ఆ హోరేబు పర్వత ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు అదిగో అల్లంత దూరాన మండుచూ ఉన్న ఒక పొద, అగ్ని మంటల మధ్యలో నుండి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే. మోషేకి అర్థం కాల, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఇది భయంకరమైన అరణ్యం, నన్ను పేరు పెట్టి పిలుస్తున్న వ్యక్తి ఎవరు అని అనుకుంటూ ఆ పొదను సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ పొదలో నుండి స్వరం వినుకున్నాను. 430 సంవత్సరాల నుండి ఎవ్వరు జరిగించలేని ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నీ ద్వారా నేను జరిగించాలనుకున్నాను. మోషే అంటాడు, అయ్యా నా ద్వారానా? నేను నత్యుని కదయ్యా, నాకు మాటలు సరిగ్గా రావు కదయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని కదయ్యా, అనాథగా ఈ అరణ్యంలో బ్రతుకుతున్నాను కదయ్యా, ఈ చేతులు మనుషులను చంపిన చేతులు కదయ్యా, నేను ఒక నరహంతకుణ్ణి కదయ్యా, ఎంత భయంకరమైన నన్ను ఎందుకు పుట్టానా అని అనుక్షణం నన్ను నేను నిందించుకుంటూ ఉంటుండగా నన్ను నీవు ప్రేమించి నాయకుడిగా నిలవబెడతానంటున్నవే, ఏమిటయ్యా ఈ మాటలు అనని విచిత్రంగా మోషే దేవుని వైపు చూస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలారా, ఆ రోజుల్లో నరహంతకుడు, ఏ ఆధారము లేనివాడు, గూడు చెదిరిన పక్షిలా, గుండె బ్రద్దలైపోయిన మనుషునిలా అనుక్షణం కన్నీళ్లు విడుస్తూ బ్రతుకుతున్న ఆ మోషేను దేవుడు కోరుకొని ఆ మోషే పట్ల దేవుని కొన్న ప్రణాళికలన్నీ దేవుడు వెల్లడి చేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం విన్న నీ బ్రతుకులో కూడా నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, జీవితంలో సగభాగం అయిపోయింది, నా జీవితంలో నేనేమీ సాధించలేకపోయానే, 30 సంవత్సరాల వయసు వచ్చింది, 30 సంవత్సరాల వయసు వచ్చిన నాకంటూ ఒక భవిష్యత్తు లేక, నాకంటూ ఒక కుటుంబం లేక, నాకంటూ ఓ చక్కని ఆర్థిక స్థితిగతులు లేక, అయ్యో 30 సంవత్సరాల జీవితం నాశనం అయిపోయిందే, 30 సంవత్సరాల జీవితం చేతులారా పాడైపోయిందే అని ఒకవేళ గతంలో ఓడిపోయిన నీ ఓటమిని చూసి వయసు అంతా అయిపోవచ్చింది, నడి వయసుకు వచ్చాను, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, నా చిన్నతనంలోనే నేను చచ్చిపోతే బాగుండేది కదా, ఈ కరువు దినాలు, ఈ కన్నీటి బ్రతుకులు నేను చూడకుండా నా బాల్య దినాల్లోనే నేను మరణిస్తే బాగుండేది కదా అని ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో మరణాపేక్షతో ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చావేమో. ఎందుకు అసలు దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను పుట్టించకుండా దేవుడు చంపేస్తే బాగుండు కదా అని కన్నీళ్లతో ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చావేమో. వాక్యం వింటున్న పిల్లలరా, అనాథగా పెరుగుతున్న మోషే పట్ల దేవుడు ఎలాంటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ పట్ల నా దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, గొప్ప ఉద్దేశాలు నీ మీద దేవునికి ఉన్నాయి. నీ తల్లి నిన్ను కన్నప్పుడు నీ తల్లికి నీ మీద ప్రణాళికలు లేకపోవచ్చు, నీ తండ్రి నిన్ను కన్నప్పుడు నీ తండ్రికి నీ మీద ఉద్దేశాలు లేకపోవచ్చు. నీ తల్లి తన ఒడిలో పెట్టుకొని తన స్తన్యపానాలు తాగిస్తూ నీ తల్లి నిన్ను పెంచుతూ ఉన్నప్పుడు నీ కన్న తల్లికి నీ మీద ఆలోచనలు లేకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన నీ దేవునికి మాత్రం ఉన్నతమైన ఆలోచనలు ఆయనకున్నాయి. దావీదు భక్తుడు అంటాడు, దేవా నా ఎడల నీ కలిగిన తలంపులను నేను లెక్కించదని అనుకుంటున్నా, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయ్యా, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే అవి విస్తారంగా ఉన్నాయ్యా, నా మీద నువ్వు గొప్ప తలంపులు కలిగి ఉన్నావు అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథకర్త మరో చోట దేవుని మాట్లాంటాడు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, మీ తలంపులేమో నేను చస్తే బాగుండు, నా తలంపులేమో నేను బ్రతికించి విజయోత్సవంతో ఊరేగించాలి. నీ తలంపేమో ఎందుకు దేవుడు పుట్టించాడు, నీ తలంపేమో నేను చస్తే బాగుండు,
నీ తలంపేమో అనుక్షణం నిందించుకుంటూ బ్రతికే బ్రతుకు. నీ మీద దేవునికి ఉన్న తలంపు ఏంటో తెలుసా? ప్రజలందరూ చూస్తూ ఉండగా, నిన్ను చిన్నతనం నుంచి గమనిస్తున్న నీ బంధువర్గం అంతా చూస్తూ ఉండగా, ఒక రాణిలాగా దేవుడు ఊరేగించాలనుకున్నాడు, ఒక రాజులాగా దేవుడు ఊరేగించాలనుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న యవనస్తులారా, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, నేను చస్తే బాగుండు అనే ఆలోచనతో ఈరోజు ప్రార్థనకు వస్తే, నీ తల్లి నిన్ను కనలేదు, దేవుడు నిన్ను పుట్టించాడు. ఎందుకు ఆయన నిన్ను పుట్టించాడో తెలుసా? ఒక ప్రణాళిక దేవునికి నీ మీద ఉంది. అది ఒక రోజు బయలుపడిద్ది. ఆయన ప్రణాళిక ఏంటో, ఎందుకు ఆయన నిన్ను పుట్టించాడో, ఎందుకు ఈ దేహాన్ని నీకు ఇచ్చాడో, ఎందుకు ఈ సంఘాన్ని ఇచ్చాడో, ఎందుకు ఈ వాక్యం నీకు ఇచ్చాడో, ఆ ప్రత్యక్షత ఒకరోజు బయలుపరచబడును గాక. ఓ రోజు నైజీరియా దేశంలో ఓ స్థలంలో జరిగిన ఒక యథార్థమైన ఘట్టం చెప్తాను. ఆ తల్లికి 3 పిల్లలు పుట్టిన తర్వాత 4వ కాన్పులో కూడా కుమారుడు పుట్టాడు. భయంకరమైన పేదరికం. ఆ కుమారుడు పుట్టిన 1-2 సంవత్సరాలకి ఆ కుమారుడికి ఎప్పుడు బలహీనతలంట, ఎప్పుడు రోగం. కష్టార్జితం అంతా మందులకి మాకులకి హాస్పిటల్కే దారబోస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ భర్త భార్య దగ్గరకు వచ్చి అన్నాడట, ఏమమ్మా, వీడు చూస్తే రోగిష్టిలాగా ఉన్నాడు, వీడు బ్రతుకుతాడు అనే నిశ్చయిత నాకు పొరపాటు లేదు. 2 సంవత్సరాలు వీడి హాస్పిటల్ ఖర్చు కోసం 1000 రూపాయలు దారబోసాం. ఇక వీడిని మనం పెంచలేం, పోషించలేం. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, వీడిని మన చేతులతో చంపనన్నా చంపుదాం, లేదా చెత్త కుప్పలో పడేద్దాం. చెత్త కుప్పలో పడేస్తే ఏ కుక్కో, ఏ పందో, ఏ నక్కో వచ్చి వీడిని తింటుంది. మనం చంపలేదు, మన చేతులకు రక్తపు మరకలు అంటలేదు అనేటువంటి ఓ ధైర్యంతో మనం బ్రతుకుదాం. లేదు, నా కుమారుడు నాకు కావాలంటావా, నీ కుమారుడు నీకు కావాల్సి వస్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. ఈ స్త్రీ తల్లిదండ్రులు చాలా పేద బిడ్డవాళ్ళు, చాలా పేదలు. ఆ పరిస్థితుల మధ్యలో ఇటు భర్తను వదులుకోలేక, అటు కుమారుని వదులుకోలేక, ఇటు నరహత్య చేయలేక కొన్ని రోజుల పాటు మానసిక సంఘర్షణకు గురై రోజు భర్త వేధిస్తూ ఉంటే, ఆ కుమారుని ఒకరోజు భర్త వేధింపులు తట్టుకోలేక ఆ కుమారుని తీసుకొని చెత్త కుప్పల్లో దగ్గరికి వెళ్ళి చెత్త కుప్పల్లో పడేసింది. ఆ చెత్త కుప్పల్లో పడేసిందండి. ఇక ఈ తల్లి వస్తా పిచ్చి దానిలాగే ఏడుస్తుంది, పిచ్చి దానిలాగే ఏడుస్తుంది. అయ్యో, నవమాసాలు మోసి 2 సంవత్సరాలు పెంచి నా రక్తాన్ని నా బిడ్డకు త్రాగించి ఈ బిడ్డను నా చేతులారా నేను చంపుకునే పరిస్థితి వస్తుంది. అయ్యో, లోకంలో ఏ తల్లికి పట్టని దయనీయమైన గతి నా బ్రతుకులో పట్టిందే, నా కొడుకుని నా చేతులారా నేను చంపుకుంటున్నాను అని ఆ తల్లి ఏడ్చుకుంటా కుమారుణ్ణి చెత్త కుప్పల్లో పడేసి వచ్చింది. భర్త వచ్చాడు, పడేసావా? పడేసానయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు? జాగ్రత్త అన్నాడు. భర్త ఆ మాటని వెళ్ళిపోయే లోపు ఈ తల్లి పడేసిందే కానీ కిటికీ దగ్గర కూర్చొని అల్లంత దూరానున్న చెత్త కుప్పల్లో పడిపోయిన కొడుకుని చూస్తూ ఉంది. పిచ్చి దానిలాగా ఏడుస్తుంది. నా బ్రతుకు ఎంత దౌర్భాగ్యపు బ్రతుకో కదా, కన్నబిడ్డను చేతులారా చెత్త కుప్పల్లో వేసి మరణానికి నేను అప్పగించాను కదా అని ఏడుస్తూ ఉంది. ఈలోపు మెల్లగా ఆకాశం నుండి తుంపరలు పడుతున్నాయి. వర్షం కాస్త ఉధృతమైంది. ఆ పడుతున్నటువంటి వర్షపు చినుకులన్నీ ఈ పసిబిడ్డ మీద పడి కెవ్వుమని పసిబిడ్డ ఏడుస్తున్నాడు. ఆ పసిబిడ్డ ఏడుస్తూ ఉంటే ఈ తల్లి గుండె పెండబడి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు దారులుగా కారుతూ వస్తావు. వాడు ఇంకా ఏడుస్తున్నాడు. వర్షం అధికమైపోతూ ఉంది. ఆ వర్షం అధికమైపోతూ వర్షంలో తడుస్తూ చిన్నపిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు.
ఇక ఆ తల్లి కొడుకు ఏడ్పు వినలేక ఏదైతే అదైంది. ఒకవేళ నా భర్త తన ఇంట్లో నుంచి పంపించేస్తే నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళైనా నా కుమారుడు కోసం నేను బ్రతుకుతాను. నేను చనిపోయినా నా కుమారుడికి నేను జీవాన్ని పోస్తాను అని ఆ తల్లి నిర్ణయం తీసుకొని ఆ వర్షం మధ్యలో నుండి చెత్తకుప్పలో పడేసిన ఆ కొడుకును తీసుకొని తన ఒడిలో పెట్టుకొని ఇంటికి వచ్చాడు. భర్త రానే వచ్చాడు. వీడింట్లో ఉంటే గనుక, వీడు కావాలి అనుకుంటే నీవు నాకు అక్కర్లేదని చెప్పాను, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అని భార్యను బలవంతంగా ఇంట్లో నుంచి నెట్టేస్తే పేద బిడ్డలుగా బ్రతుకుతున్న తల్లిదండ్రుల దగ్గరికి ఈ తల్లి 2 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ప్రార్థన చేస్తుందట, అయ్యా వీడు ఎందుకు పుట్టాడా, వీడు నా కడుపులో ఎందుకు జన్మించాడని ప్రతిరోజు నేను ఏడుస్తూ వచ్చానయ్యా. భర్త పేగుబంధాన్ని తేలిగ్గా తెంచుకోగలిగాడేమో, కానీ ఈ పేగుబంధాన్ని నేను తెంచుకోలేకపోతున్నానయ్యా. నా ఒడిలో ఉన్న ఈ బిడ్డ, ఎందుకు పనికిరానివాడు అనుకుంటున్న ఈ బిడ్డ ఏనాటికైనా ప్రయోజకుడు కావాలి, ఏనాటికైనా ఉపయోగపడే పాత్రగా ఉండాలి. ఎందుకు వీడు పుట్టాడని నిందించబడ్డ ఈ బ్రతుకు ఒక ఘనమైన బ్రతుకుగా నిలవబడాలయ్యా. వీడి కోసమే నా భర్తను, నా అత్త ఇంటిని విడిచిపెట్టి వస్తున్నానయ్యా అని ఏడ్చుకుంటా ఆ కుమారుని తీసుకొని తండ్రి ఇంటికి వెళ్ళిందట. కొన్ని సంవత్సరాలు అక్కడ బ్రతికింది. కుమారుని పెంచుతూ రోజు ఆ కుమారుడు కొరకు మొరపెడుతూ ఉండేది. ప్రభు పిల్లరా, చెత్త కుప్పల్లో పడ్డ ఈ వ్యక్తి యవనస్తుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దర్శనాన్ని పొందుకొని ఆ నైజీరియా దేశంలో లోకాన్ని, పాపాన్ని, అపవిత్రమైన ఇచ్చలన్నిటిని విడిచిపెట్టి దేవుని పిలుపునందుకొని దేవుని స్వరాన్ని విని లోకాన్ని విడిచిపెట్టి దేవుని సేవకొచ్చాడు. దేవుని సేవకొచ్చి ఆయన నిబంధన మందసం మోయటం ప్రారంభించిన తర్వాత చెత్త కుప్పల్లో పడి చావు అంచుల యొద్దకు వెళ్ళిన ఈ చిన్నవాడిని దేవుడు బలపరిచి ఓ బలమైన దైవ సేవకుడిగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. 1998-99 ఆ ప్రాంతంలో నైజీరియా దేశంలో చాలా పెద్ద మందిరాన్ని కట్టాడు. ఆయన ఆరాధన కట్ట ఆ రోజుల్లో ప్రతి ఆదివారం ఆరాధనకి 20,000 మంది విశ్వాసులు వస్తారట. ఆయన చనిపోబోయే ఆఖరి క్షణాలలో 1000 సంఘాలు స్థాపించాడట. 1000 సంఘాలు స్థాపించి నైజీరియా దేశంలో పెంతుకోస్తు ఉద్యమాన్ని ఉజ్జీవింపచేసిన గొప్ప దైవ సేవకుడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. చెత్తకుప్పల్లో పడినప్పుడు ఆ తల్లి అనుకుంది, ఎందుకు వీడిని కన్నానని. రోగంతో ఎదుగుతున్నప్పుడు ఎందుకు నేను పుట్టానని ఆ వ్యక్తి అనుకున్నాడేమో, కానీ ఆ చెత్త కుప్పల్లో పడిపోయిన ఆ బిడ్డ మీద, ఆ అనాథ బిడ్డ మీద గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న యవనస్తులరా, మీ జీవితాలను చూసి కొన్నిసార్లు మీ తల్లి తట్టుకోలేక, ఒరే ఎందుకు నా కడుపును పుట్టావురా, నువ్వు చస్తే బాగుండ్రా. అమ్మా, మీ పరిస్థితులను చూసి ఒకవేళ కొన్నిసార్లు మీ కన్న తల్లిదండ్రులే నువ్వెందుకు పుట్టావే, నువ్వు నా కడుపులో చచ్చిపోతే బాగుండేది కదని ఒకవేళ మీ బుద్ధిహీనతను బట్టి వారు తట్టుకోలేక ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని దూషిస్తూ వచ్చారేమో. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, దూషణ పాలైన యవనస్తుడా, తృణీకరించబడిన యవనస్తుడా, తృణీకరించబడిన ఓ తల్లి, నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు నెరవేర్చబడే వరకు ఉదయం కొరకు కావలివాడు ఎదురు చూసినట్లు, యజమానుని చేతి తట్టు దాసుడు చూసినట్లు నీ యజమానుడైన యేసు వైపు నువ్వు చూస్తూ ఉండు. హల్లెలూయా. అనాలోచనగా ఈ లోకానికి నువ్వు రాలేదు. కన్నీళ్ళు విడవటానికి ఈ లోకానికి నువ్వు రాలేదు. వేదనలు అనుభవించడానికి దేవుడు ఈ లోకంలో నిన్ను పుట్టించలేదు. నిన్ను పుట్టించిన నీ దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మీ తరాలలో ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యాన్ని నీ ద్వారానే ఆయన జరిగించాలని కోరుకున్నాను. ఎస్, నా మాట గమనించండి. అందరి దృష్టిలో నీవు చిన్నదానివైనా
అందరి దృష్టిలో అసహ్యమైన దానివైనా, అందరి దృష్టిలో ఎన్నిక లేని దానివైనా, నా మాట గమనించు, నీ దేవుని దృష్టిలో నీ ఒక ప్రత్యేకమైన వాడివి. నీ దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడివి. ప్రజలు ఒకవేళ నేను చూసినప్పుడు, ఛీ వీడొట్టి యూజ్లెస్ ఫెలో, ఛీ వీడొట్టి త్రాగుబోతు, ఛీ వీడొట్టి జోదుగాడు, ఛీ అసలు వీళ్ళు కుటుంబం అని ప్రజలు ఒకవేళ నేను చూస్తున్నప్పుడు నిందిస్తూ, ఎందుకనో అవమానకరంగా ఒకవేళ మాట్లాడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. అందరి దృష్టికి అసహ్యమైన వాడివైనా ఈరోజు నేను ప్రకటిస్తున్న నా దేవుని దృష్టి ఎదుట యు ఆర్ స్పెషల్. ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రత్యేకమైన దానివి. ఆ ప్రత్యేకత ఏంటో బయలుపరచబడే రోజు ఒకటి వచ్చునుగాక. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, దేవుడు ఆ ప్రత్యేకమైన పిలుపుతో మోషేను పిలుచుకున్నాడు. మోషే దేవుని స్వరం విని తన భార్య, తన 2 కుమారులను తీసుకొని ఐగుప్తు దేశానికి దేవుడు పిలిచిన పని కొరకు బయలుదేరాడు. ఇల్లు దాటి అలా ఆ ఊరి పొలిమేరల దగ్గర ఉన్న సత్రం దగ్గరకు వచ్చాడో లేదోనండి, ఆకాశం నుండి దేవుడైన యెహోవా తను దిగివచ్చి కత్తిని చాతబూని మోషేను చంపటానికి ప్రయత్నిస్తున్నాడంట. ఒకసారి ఆలోచించండి. ఈ ప్రజలను నడిపించాలి, 430 సంవత్సరాల నుండి ఎవరు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా జరిగిస్తాను, ఇక మీదట నువ్వు గొర్రెల కాపరివి కాదు, 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడివి అని గొప్ప గొప్ప మాటలు చెప్పి మోషేను దేవుడు పిలిచాడు. దేవుని పిలుపునందుకొని మోషే బయలుదేరాడు. దేవుని పిలుపునందుకొని మోషే బయలుదేరుతూ వస్తూ ఉంటే మార్గ మధ్యలో దేవుడైన యెహోవా కత్తిని తీసుకొని మోషేను చంపాలని చూస్తున్నాడంట. గమనించండి, మోషేను చంపాలని చూస్తుంది ఐగుప్తు రాజు కాదు, ఇక్కడ శత్రువులు కాదు, ఇక్కడ సాక్షాత్తు దేవుడే కత్తి చాతబూని మోషేను చంపాలని చూస్తున్నాడు. అస్సలు అర్థం కాలేదు ప్రారంభంలో నాకు. ఈ వాక్యం చదివినప్పుడు 1కి 10 సార్లు నేను చదివాను. యెహోవా చంపజూసెను అనే మాట రాసి ఉంది. ఏమైనా మన తెలుగు బైబిల్లో గ్రామటికల్ మిస్టేక్ ఏమైనా ఉందా అని నా దగ్గర ఉన్న రెఫరెన్స్ బైబిల్ అన్నీ వెతికిన, అన్ని చోట్ల రాయబడిన మాట మోషేను యెహోవా చంపజూశాను. ఎందుకు మోషేను యెహోవా చంపజూశాడు? కారణం ఏంటంటే, మోషే తన కుమారునికి సున్నతి చేయలేదట. గమనించండి, అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమని? అబ్రహామా, నీ ఇంట పుట్టిన ప్రతి పురుషుడు 8వ దినాన వాడు సున్నతి చేయబడాలి, వాడి గోప్యంగా చర్మం కత్తిరించబడాలి. నీకు నాకు ఇది నిత్య నిబంధనగా ఉంటుంది. హల్లెలూయా. నీ ఇంట పుట్టిన కుమారుడైనా, వెండితో కొనబడిన దాసుడైనా, చెప్పండి, నీ ఇంట పుట్టిన వెండితో కొనబడిన దాసుడైనా ప్రతి మగవాడు వాడు పుట్టిన 8వ దినాన సున్నతి చేయబడాలి. ఇది నీకును నాకును, నీకును నీ పిల్లల పిల్లలకును, నీ తరతరాలకు ఇది నిత్య నిబంధనగా ఉండాలి. మీరు నా పిల్లలు అని రుజువుపరచడానికి శరీరములో ఇదే గుర్తు అని చెప్పాడు. అబ్రహాము ఆ మాట విని తాను సున్నతి చేసుకున్నాడు. తన ఇంట పుట్టి వెండితో కొనబడిన దాసులకు సున్నతి చేశాడు. ఇస్సాకు సున్నతి చేశాడు. తాను చనిపోతూ అయ్యా, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, మన ఇంట పుట్టిన ప్రతి పురుషుడు 8వ దినాన సున్నతి చేయబడాలి చెప్పాడు. ఇస్సాకు ఆ మాట యాకోబుతో చెప్పాడు. యాకోబు తన కడుపున పుట్టిన 12 మంది కుమారులకి చెప్పారు. వాళ్ళకు గోప్యంగా చర్మాలు కత్తిరించి సున్నతి చేస్తూ వచ్చారు. బాగా ఆలోచించండి. ఇలా కొన్ని సంవత్సరాల బట్టి దేవునికి ఇచ్చిన మాటను ఇశ్రాయేలు ప్రజలు నెరవేరుస్తూ ఉంటూ ఉండగా
ఈ అరణ్య ప్రాంతానికి మోషే వచ్చిన తర్వాత దేవుని ధర్మం ఎరిగి, దేవుని వాక్యం ఎరిగి, సున్నతి చేయాలి అని దేవుడు చెప్పిన ఆజ్ఞ స్పష్టంగా మోషేకు తెలిసిన తన కుమారుడికి సున్నతి చేసే విషయంలో మోషే మౌనంగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను మోషే పాటించలేదు. ఇక్కడ సిపోరా ఉంది, మోషే ఉన్నాడు, సున్నతి చేయబడని కుమారుడు ఉన్నాడు. వాస్తవంగా దేవుడు ఇక్కడ సున్నతి చేయబడిన కుమారుణ్ణైనా చంపాలి, సరే మోషేను బ్రతికించుకుందాం, సిప్పోరాను చంపేద్దాం అని సిప్పోరానన్నా చంపాలి. కానీ దేవుడు ఎవరిని చంపడానికి వచ్చాడు? మీరు నా వైపు చూడండి. మోషేనే దేవుడు చంపడానికి ఎందుకు వచ్చాడు అని అంటే, సున్నతిని గూర్చిన స్పష్టమైన అవగాహన ఈ ముగ్గురిలో మోషేకు మాత్రమే. అంటే ఈ మోషే ఎవరంటే ధర్మం ఎరిగి ధర్మాన్ని ఆచరించలేదు, వాక్యం ఎరిగి వాక్యాన్ని పాటించలేదు. వాక్యం ఎరిగి వాక్యాన్ని పాటించనందువల్ల దేవునికి ఎన్ని గొప్ప ప్రణాళికలున్నా ఆజ్ఞను నెరవేర్చని మోషేను చంపటానికి దేవుడే దిగొచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలరా, ఒకప్పుడు మనం లోకంలో బ్రతికేవాళ్ళం. త్రాగుడు పాపమో కాదో మనకు సరిగ్గా తెలిసేది కాదు, వ్యభిచారం పాపమో కాదో మనకు తెలిసేది కాదు, జోదం పాపమో కాదో మనకు తెలిసేది కాదు, అశ్లీలమైన పుస్తకాలు చదవటం పాపమో కాదో మనకు తెలిసేది కాదు, ఇంటర్నెట్లో రకరకాల అపవిత్రమైన సాహిత్యాలు చూడటం పాపమో పవిత్రతో మనకు తెలిసేది కాదు. ఒకప్పుడు తెలియక మనం పాపం చేశాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దర్శనాన్ని పొందుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యం విని, వాక్యము ద్వారా ఏది పాపమో ఏది పవిత్రతో, ఏది నీతో ఏది అనీతో, ఏది దుర్మార్గమో ఏది సన్మార్గమో, ఏది అపవిత్రతో ఏది పవిత్రతో వాక్యం ద్వారా స్పష్టంగా నువ్వు తెలుసుకున్నావు. వాక్యం ద్వారా స్పష్టంగా నువ్వు తెలుసుకున్న తర్వాత మరలా అదే పాపంలోకి నువ్వు వెళ్తే, త్రాగుడు పాపమని నీకు తెలిసి మరలా త్రాగుడు వైపు నువ్వు వెళ్తే, వ్యభిచారం పాపమని నీకు తెలిసి మరలా వ్యభిచారం వైపు నువ్వు వెళ్తే, పేకాట పాపమని నీకు తెలిసి మరలా పేకాట వైపు నువ్వు వెళ్తే, సహోదరుడా, నిన్ను చంపటానికి దేవుని యొద్ద నుండే తీర్పు వస్తుంది. జాగ్రత్త. దేవుడే నీ ప్రాణాన్ని తీయటానికి ప్రయత్నిస్తాడు. జాగ్రత్త. ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితాల్లో, చాలామంది ప్రభువుని నమ్ముకున్న ప్రజల బ్రతుకుల్లో తెలిసి తెలిసి సినిమాల వైపు పరిగెత్తుతున్నారు, తెలిసి తెలిసి వడ్డీ వ్యాపారాల వైపు పరిగెత్తుతున్నారు, తెలిసి తెలిసి అపవిత్రమైన కార్యాల వైపు పరిగెత్తుతున్నారు. సహోదరుడా, గమనించు. తెలిసి తెలిసి వాక్యం స్పష్టంగా ఎరిగి దేవునికి ఐదేరాలుగా నువ్వు ప్రవర్తిస్తే నీ ఇంట్లో ఉన్న సంతోషం, నీ ఇంట్లో ఉన్న ఆర్థికం, నీ ఇంట్లో ఉన్న ఆరోగ్యం, నీ ఇంట్లో ఉన్న నెమ్మది దేవుడు తొలగిస్తాడు. జాగ్రత్త. ఆలోచించండి. ఎందుకు నీ బ్రతుకులో సంతోషం కరువైపోయింది? ఎందుకు నీ బ్రతుకులో నెమ్మది కరువైపోయింది? ఎందుకు నీ కుటుంబంలో ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? తెలిసి తెలిసి పాపంలో చొరబడుతున్నావు. జాగ్రత్త. బైబిల్లో ఓ చోట రాసి ఉంది, యజమానుని చిత్తము ఎరిగియుండియు అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. యజమానుని చిత్తము ఎరుగక తప్పిదం చేసిన వాడికి కొన్ని దెబ్బలే తగులుతాయట. ఎరగక చేసిన వాడికి కొద్ది దెబ్బలే తగులుతాయంట. పిల్లలరా, మీరు బాగా ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు కదా, వాక్యం నీకు స్పష్టంగా తెలుసు కదా. బూతు మాటలు దేవునికి అయిష్టమైనవని, సరసోక్తులు దేవునికి అయిష్టమైనవని, అశ్లీలమైన మాటలు దేవునికి అయిష్టమైనవని
ఇతరులను గూర్చి దూషణగా మాట్లాడటం దేవునికి అయిష్టమైనవని ఇవన్నీ నీకు తెలుసు కదా. గమనించండి, నీ బ్రతుకులో తెలిసి ఇది దేవుని చిత్తమని ఎరిగి ఆయన చెప్పినట్లుగా నీవు చేయకపోతే నీ బ్రతుకులో అనేక దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. పిల్లల విషయంలో దెబ్బ, నీ ఆరోగ్య విషయంలో దెబ్బ, నీ ఉద్యోగ విషయంలో దెబ్బ, నీ వ్యాపార విషయంలో దెబ్బ, నీ భవిష్యత్తు విషయంలో దెబ్బ. ప్రతి విషయంలో దెబ్బలు తిని కూలిపోతావు. జాగ్రత్త. చిన్నతనం నుంచి ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు దావీదు. చిన్నతనం నుంచి ఏం చదివాడు? నీ పొరుగువాని దానిలో దేనిని నీవు ఆశించవద్దు. వాని గాడిదనైనా, వాని వెండినైనా, వాని బంగారాన్నైనా, వాని వస్త్రాన్నైనా, చివరికి నీ పొరుగు వాని భార్యనైనా నీవు ఆశించకూడదు. చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చాడు. వాక్య జ్ఞానమేం దావీదుకు తక్కువేం కాదు. ఏమంటాడో తెలుసా? నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది అన్నాడు. ఏమండి, ఏముందట? ఎవరికంటే? రోజు బైబిల్ చదివే పాస్టర్ గారి కంటే దావీదు గారికి విశేషమైన జ్ఞానం ఉందట. ఇంత విశేషమైన జ్ఞానం కలిగిన దావీదు పొరుగువాని దానిలో చివరికి వస్త్రాన్ని కూడా ఆశించకూడదని ప్రతిరోజు చదివిన ఈ దావీదు ఊరియా భార్యను ఆశిస్తున్నాడు. ఊరియా భార్యను మనసు ఆశిస్తున్నప్పుడు, అయ్యో, ధర్మశాస్త్రంలో నా దేవుడు ఏం చెప్పాడు? పొరుగువారి దానిలో దేన్ని ఆశించొద్దని దేవుడు చెప్పాడు కదా. మరి నా మనసు ఆశించి ఊరియా భార్య వైపు నేను వెళ్తే నాకు రాబోయే శిక్ష ఏంటి అని పొరపాటున ఆలోచించలేదు. వెళ్ళాడు, ఊరియా భార్యతో పాపం చేశాడు, తన శీలాన్ని పాడు చేసుకున్నాడు. వాక్యం వింటున్న పిల్లలారా, ఆ తర్వాత దావీదు బ్రతుకులో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. బర్షబాకు పుట్టిన కుమారుడు మొట్టమొదటి చనిపోయాడు, దెబ్బ. అమ్నోను పాడైపోయాడు, దెబ్బ. కుమార్తె తామారు పాడైపోయింది, దెబ్బ. అబ్షాలోము తిరుగుబాటు చేస్తున్నాడు, దెబ్బ. ఆదోనియా విరోధ అయిపోయాడు, దెబ్బ. సింహాసనాన్ని వదిలిపెట్టి అరణ్యానికి పారిపోయాడు, దెబ్బ దెబ్బ దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలారా, ఏ విషయంలో చూసినా దెబ్బ మీద దెబ్బ నీకు తగలటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం తెలిసి సినిమాల వైపు నువ్వు పరిగెత్తుతున్నావు. వాక్యం తెలిసి పొరుగువాని దాన్ని కోరుకుంటున్నావు. వాక్యము తెలిసి పొరుగువాని భార్యను చూసినప్పుడు మనస్సులో వ్యామోహాన్ని పెంచుకుంటున్నావు. ఇది నీ డబ్బు కాదు తెలుసు, పరాయి వాడి డబ్బు ఆశిస్తున్నావు. ఇది నీ కష్టార్జితం కాదు తెలుసు, పరాయి వాడి కష్టార్జితాన్ని దోచుకుంటున్నావు. జాగ్రత్త. యజమానుని చిత్తము ఎరిగి నీ స్వచిత్తానికి నువ్వు అప్పగించుకుంటే నీవెవరివైనా సరే, మోషే లాంటి గొప్ప ప్రణాళికలు ఒకవేళ నీ మీద దేవునికి ఉన్నా సరే, నిన్ను పాడు చేయటానికి దేవుడు తన కత్తి తీసుకొని నీ మీదకు వస్తాడని మర్చిపోవద్దు. జాగ్రత్త. విశ్వాసులారా జాగ్రత్త. మీ వ్యక్తిగత జీవితాలు, మీ కుటుంబ జీవితాలు, మీ ఉద్యోగ స్థలాల్లో ఎలా మీరు బ్రతుకుతున్నారు? వాక్యం మాత్రం విని వాక్య జ్ఞానాన్ని పొందుకొని బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులాగా బ్రతుకుతున్నారా? బజారు భార్యాభర్తలాగా బ్రతుకుతున్నారా? చిన్న గొడవ వస్తే వీధికెక్కి కేకలు వేసుకొని కొట్లాడుకునే భార్యాభర్తలుగా మీరు జీవిస్తున్నారా? మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? భార్య ఎలా ఉండాలో నీకు తెలుసు, కానీ పాటించవే. భర్త ఎలా ఉండాలో నీకు తెలుసు, ఆ రీతిగా నడవే. విశ్వాసి ఎలా బ్రతకాలో తెలుసు. ఇన్ని తెలిసిన బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు, జాగ్రత్త. బుద్ధిపూర్వకంగా అవిధేయంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. యజమానుని చిత్తం ఎరిగి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే గమనించు, అనేక దెబ్బలు. దావీదు, ఏంటయ్యా ఈ దెబ్బలు? ఏమిటయ్యా శరీరంలో మానని ఈ గాయాలు? సింహాసనాన్ని పోగొట్టుకొని ఎందుకయ్యా అరణ్య పాలైపోయావు? ఎందుకయ్యా నీ పరిస్థితి ఇలా చిన్నాభిన్నమైపోయింది అంటాడు. యజమానుని చిత్తం ఎరిగి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఇట్టి కార్యములు అభ్యసించువాడు
మరణమునకు తగిన వాడని దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నాడంట. ఇది తప్పు అని అడిగి తెలుసంట. ఈ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో కూడా బాగా తెలుసంట. తెలుసుకునే విషయంలో పిహెచ్డి చేశాడు, బాగుగా తెలుసుకున్నాడు. ఎంత బాగా తెలుసుకొని చెప్పమంటారా, శకునాలు చెప్పే బల్లి వెళ్ళి కుడితిలో పడ్డట్టుగా దేవుని న్యాయ విధి బాగా ఎరిగి వీడు పాపం చేస్తున్నాడట. ఈరోజు అనేక మంది విశ్వాసులారా, యవనస్తులారా, నా వైపు చూడండి. చిన్నతనం నుంచి నువ్వు దేవుని వాక్యం విన్నావు, నీకు దేవుని న్యాయ విధి తెలీదా? ఎలా బ్రతకాలో నీకు తెలీదా? నీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీకు తెలీదా? ఎలా బ్రతకమని దేవుడు ఆజ్ఞించాడో నీకు తెలీదా? అలా నువ్వు బ్రతకపోతే నీకు వచ్చే శిక్ష ఏంటో కూడా నీకు తెలుసు కదా. దేవుని న్యాయ విధి ఎంతగా నీకు తెలిసినా ఎందుకు పాపం వైపు నువ్వు పరిగెత్తుతున్నావు? ఎందుకు అవిధేయ కార్యక్రమాల వైపు నువ్వు పరిగెత్తుతున్నావు? ఈరోజు వాక్యం వింటున్న మీ ఒక్కొక్కరి హృదయాలు దేవుడు వాక్యం ద్వారా రేపుతున్నాడు. మన ఒక్కొక్కరి మనస్సులు దేవుడు వాక్యం ద్వారా రేపుతున్నాడు. ఎంత న్యాయ విధి తెలిసినా మోషే తన కుమారుడికి సున్నతి చేయకుండా దేవుని పని నిమిత్తం బయలుదేరాడు. ఎప్పుడైతే యెహోవా మోషేను చంపజూశాడో సిప్పోరా వెంటనే ఆత్మలో గ్రహించింది, నా భర్తను చంపటానికి దేవుడు వచ్చాడు. ఎందుకు నా భర్తను చంపడానికి దేవుడు వచ్చాడు? ఇదిగో, నా భర్త ఈ విషయంలో దేవుని ఆజ్ఞ పాటించలేదు, నా కుమారుడికి సున్నతి చేయలేదు, నా కుమారుడికి సున్నతి చేయకపోవటాన్ని బట్టే నా ఇంటికి గొప్ప దోషం వచ్చిందని వెంటనే ఆ తల్లి అడిగల రాతి కత్తిని తన చేత్తో తీసుకొని తన కుమారుని పిలిచి సున్నతి చేసి ఆ గోప్యాంగ చర్మపు శేషాన్ని మోషే పాదాల మీద పడేసింది. ఎప్పుడైతే మోషే పాదాల మీద పడేసిందో దేవుడు తన చేతిలో ఉన్న కత్తిని వదిలివేశాడు. ఈ సిప్పోరా ఒక గ్రహింపు కలిగిన స్త్రీ. ఈరోజు వాక్యం వింటున్న తల్లులారా, నీ కుటుంబంలో జరుగుతున్న ఆటుపోట్లు కూడా ఒకసారి నువ్వు గ్రహించు. ఎందుకు నీ భర్త మారని స్థితిలో ఉన్నాడు? ఏ విధేయత నీలో ఉంది? ఎందుకు నీ కళ్ళ ముందు నీవు చదువుకున్న చదివే చదువుకొని చాలామంది ప్రయోజకులయ్యారు, వేల రూపాయలు సంపాదిస్తున్నారు, చాలా బాగుపడ్డారు. నీవు చదివిన స్కూల్లోనే చదివారు, నీవు చదివిన కాలేజీలోనే చదివారు, నీవు చదివినటువంటి ఆ డిగ్రీ వాళ్ళు చదివారు, వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి, నీ బ్రతుకు దెబ్బతింది. ఆలోచించు, ఎందుకు నీ బ్రతుకు దెబ్బతింది? నీ అవిధేయత కాదంటావా? నీ అక్రమం కాదంటావా? నీ పాప సంబంధమైన మనసు కాదంటావా? దేవునికి దూరం అయిపోయిన నీ బ్రతుకు దీనికి కారణం కాదంటావా? నీ కళ్ళ ముందు అనేక మంది యవనస్తులు బాగుపడ్డారు, నీ జీవితం మాత్రం నీ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. కనీసం ఈరోజైనా గ్రహించు, ఈ నష్టానికి కలిగిన కారణం ఏంటి? నా దేవునికి నేను దూరంగా బ్రతకటమే కదా. ఈ ఓటమి కలిగిన కారణం ఏంటి? గ్రహించు. గడిచిన దినాలలో నీ జీవిత గమనాన్ని ఒకసారి చూడు. ఏం మిగిలింది ఈరోజు నీ బ్రతుకులో? నీ జీవితంలో నీకేం మిగిలింది? కొంతమంది అంటారు, కన్నీళ్ళు తప్ప నా బ్రతుకుల్లో నాకేమీ మిగలలేదు. నేనంటాను, ఈ కన్నీళ్ళు మిగలటానికి కారణం ఏంటి? బ్రతికిన దినాలంతా ఏడుస్తూ నిన్ను నీవు నిందించుకుంటూ ఈ ఏడ్పే నీకు మిగలటానికి కారణం ఏంటి? నేనంటాను, నీ అవిధేయత కాదా? నీ అక్రమ జీవితం కాదా? దేవునికి తృప్తికరంగా బ్రతుకని నీ రోత బ్రతుకు కాదా దీనికి కారణం? కనీసం ఈ రోజైనా కళ్ళు తెరువు సిప్పోరాలాగా, కనీసం ఈ రోజైనా పశ్చాత్తాపడు సిప్పోరాలాగా, కనీసం ఈ రోజైనా గ్రహింపు కలిగి నా ఓటమికి నా అవిధేయతే కారణమని జీవితాన్ని దిద్దుకున్నావా? నువ్వు బాగుపడతావు. ఆమేన్ చెప్దాం. ఆమేన్ ఆమేన్. ఈమె గ్రహించింది, నా యజమానుని దేవదూత చంపటానికి వచ్చిందంటే ఇదిగో ఈ అవిధేయతే కారణమని ఆత్మలో గ్రహించి వెంటనే రాతి కత్తులను తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి ఆ సున్నతి చేసిన దాన్ని దేవునికి చూపిస్తూ ఉంది. మోషే పాదాల మీద పడేసి అంటుంది, అయ్యా ఇదిగో
మీ ఆజ్ఞను నెరవేర్చాను. కనీసం ఇప్పుడైనా నన్ను కనికరించి నా భర్తను దేని కొరకు మీరు పిలిచారో, నా భర్త మీద మీకు ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక నెరవేర్చండి. ప్రైజ్ ద లార్డ్. ఆనవాలుగా దేవుని ఆ మోషే పాదాల మీద పడేసిన మరుక్షణమే చంపటానికి వచ్చిన దేవుడు, ప్రాణం తీయటానికి వచ్చిన దేవుడు ఇప్పుడు మోషేకు ప్రాణం పోస్తున్నాడు. ఈరోజు నా ప్రభు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఏ అవిధేయత నీలో ఉందో దాన్ని పడవేయి దేవుని సన్నిధిలో. ఈరోజు ఏ అక్రమ జీవితం నీలో ఉందో దాన్ని పడవేయి దేవుని సన్నిధిలో. వాడు వెళ్తూ ఉంది, ప్రయాణమై వెళ్తూ ఉంది. మార్గ మధ్యకు వచ్చిన తర్వాత భయంకరమైన పెను తుఫాను. ఆ ఓడలో ప్రయాణమై అవుతున్న వాళ్ళు వాళ్ళ దేవతలకు మొరపెడుతున్నారు. అయ్యో ఈ తుఫాన్ ఏంటి, ఈ తుఫాను కారణం ఏంటి? అల్లాడిపోతూ ఉన్నారు. ఆ అల్లాడుతూ ఏడుస్తూ వారు ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ఓడ అడుగు భాగంలో నుండి గురకలు పెట్టి నిద్రపోతున్నాడు ఒక ఆయన. గాఢ నిద్రలో ఉన్నాడు ఒక ఆయన. ఈ లోపు వాళ్ళు దిగొచ్చి కొడతా అంటున్నారు, ఓయి నిద్రపోతూ, నీవు లేచి నీ దేవునికి మొరపెట్టు. మేము మొరపెట్టే మా దేవుళ్ళు ఎవరు మాకు సహాయం చేయలేదు, కనీసం నువ్వైనా మొరపెట్టు, లేచి మొరపెట్టు అని ఆయన లేపారు. ఆయన నిద్రలో నుంచి మేల్కొని అంటున్నాడు, ఏంటి సంగతి అంటే వింటరా బాబు, పడవంతా మునిగిపోయేటట్టు ఉంది, అందరం చచ్చేటట్టున్నారు, ఇది పరిస్థితి. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో మనం అడుగుదాం దేవుని దగ్గరికి వెళ్ళంటే అంటాడు, దానికి దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సినంత అవసరం ఉందా? ఈ తుఫానికి వాడ బ్రద్దలైపోవటానికి కారణము నేనే. అక్కడ అంటాడు, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది. అయ్యా ఎవరిని బట్టి? యోనాను బట్టి ఆ ఇంటిలో తుఫాను, యోనాను బట్టి ఆ ఓడలో కలవరం. నేను నిన్ను అడిగే ప్రశ్న, నిన్ను బట్టి నీ ఇంట్లో ఏమొస్తుంది? నిన్ను బట్టి నీ భార్య నెమ్మదిగా బ్రతుకుతుందా? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సుఖంగా జీవిస్తున్నారా? కన్నా ఒక్క పుణ్యానికి కన్ననాటి నుండి కుటుంబంలో తుఫాను, కుటుంబంలో కలవరం, కుటుంబంలో ఏడ్పు. నిన్ను బట్టి ఇంటిలో ఏడ్పు తప్ప కన్న వాళ్ళకి ఏ రోజు నెమ్మది మిగిల్చని ఓ భయంకరమైన వ్యక్తివేమో. కళ్ళు తెరు. నిన్ను కట్టుకున్న నాటి నుండి నీ భర్తకు ఏడ్పే మిగిలిందేమో, నిన్ను కట్టుకున్న నాటి నుండి నీ భార్యకు ఏడ్పే మిగిలిందేమో, నువ్వు సంఘానికి వచ్చిన నాటి నుండి సావుకుడికి దుఃఖం తప్ప ఏనాడు నిన్ను బట్టి ఆనందించిన వాళ్ళు కాదేమో సావుకులు. నీ వచ్చిన నాటి నుండి ఎప్పుడు సంఘంలో కలవరం, ఎప్పుడు సంఘములో గొడవ, సంఘములో వివాదం, వీటన్నిటికీ నీవే ఒక కారణంగా ఉన్నావేమో. యోనాను బట్టి ఓడలో కలవరం. నిన్ను అడిగే ప్రశ్న, నిన్ను బట్టి నీ ఇంట్లో ఏముంది? నిన్ను బట్టి నీ ఇంటి వారు శాపగ్రస్తులయ్యారా? ఆకాను బట్టి ఇశ్రాయేలు సర్వ సమాజం శాపగ్రస్తులైనట్లు నిన్ను బట్టి కుటుంబం శపించబడిందా? వాక్యం వింటున్న పిల్లలరా, నీ భార్య ఎంతో భక్తి కలిగింది, నీ త్రాగుబోతు తనాన్ని బట్టి నీ కుటుంబం శిథిలమైపోతుంది, జాగ్రత్త. నీ పిల్లలు ఎంతో భక్తి కలిగిన వాళ్ళు, నీ భార్య ఉపవాస ప్రార్థన అని ఎప్పుడు పరిగెత్తేది, ఆ తల్లి ప్రార్థన అంతటిని నిర్వీర్యం చేస్తుంది. నీ వెచ్చలివిడితనంతో కూడుకున్న బ్రతుకు దీనికి కారణం కాదా? దేవుని మాటకు లోబడని నీ బ్రతుకు కాదా నీ కుటుంబాన్ని శపిస్తుంది? ఎంతకాలం ఈ బ్రతుకులో నువ్వు బ్రతుకుతావు? ఎంతకాలం ఈ జీవితంలో నువ్వు జీవిస్తావు? కళ్ళు తెరివి రోజు. ఆమేన్. ఇప్పుడు లేచి అంటాడు, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చిందయ్యా అంటాడు. వీళ్ళు అన్నారు, సరే నిన్ను బట్టి తుఫాను వచ్చింది అంటున్నావు కదా, సరే మంచిది, ఈ తుఫాను నిమ్మలం అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటాడు. సిప్పోరా ఏం చేసిందో అది చేయండి అయ్యా. అయ్యా సిప్పోరా ఏం చేసిందో మాకు తెలియదే. సిప్పోరా పడవేసింది. మీరు కూడా నన్ను ఎత్తి సముద్రములో పడవేసిన యొడలా సముద్రం నిమ్మలమైపోవునుగాక. వీళ్ళకి అర్థం కాల, ఇదేదో అయస్కాంతం లాగా ఈయన పడేయటం, సముద్రం నిమ్మలం అవటం ఏంటి? అసలు తుఫానికి వీనికి ఏమైనా సంబంధం ఉందా?
తుఫానుకి ఈయనకి ఏమైనా తత్సంబంధాలు ఉన్నాయా? వీరిని పడేస్తే తుఫాను నిమ్మలమైపోవటం ఏంటి అని వాళ్ళు ఏం ఆలోచించకుండా ప్రాణరక్షణ కొరకు యోనాను ఎత్తి మధ్యధరా సముద్రంలో పడవేశారు. అలా పడవేశారో లేదోనండి, సముద్రం అంతా సైలెన్స్ ప్లీజ్, అప్పటి వరకు రేగిన గాలి మౌనం అయిపోయింది. తాడి చెట్టంత ఎత్తు ఉవ్వెత్తిన అలలు నిశ్శబ్దమైపోయాయి. సముద్రపు పొంగు మౌనమైపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ ఓడలో ఉన్న ప్రయాణికులు పడవేయవలసిన దానిని పడవేశారు. ఆ ఓడ వాళ్ళు ఓడ బ్రద్దలు కాకుండా ఓడను కాపాడుకోవటానికి ఎత్తి పడవేశారు. ఎవరిని ఎత్తి పడేశారు? ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న ఆ యోనా గారు మన మధ్యలో ఉంటే మనం కూడా ఎత్తి పడేసి మన కుటుంబాలు నిమ్మలమయ్యేటట్లుగా చేసుకుందాం అని అనుకుంటారేమో. మనం యోనాను పడేయాల్సిన అవసరం లేదు, కానీ నీలో ఉన్న యోనా లాంటి దుర్గుణాలు నువ్వు పడేయాలి. ఏమిటయ్యా యోనాలో ఉన్న దుర్గుణం? నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమంటే, వాళ్ళను బాగు చేయంటే వాళ్ళ నాశనాన్ని కోరుకున్నాడు. అయ్యా వినండి, అమ్మ వినండి, నా తట్టు చూడండి. వాళ్ళ నాశనాన్ని కోరుకున్నాడు. ఎందుకు నాశనాన్ని కోరుకున్నాడు? నినివే పట్టణస్థులు అంటే యోనాకు భయంకరమైన కోపం, భయంకరమైన పగతో, భయంకరమైన కలహంతో యోనా రగిలిపోతూ వచ్చేవాడు. నినివే పట్టణస్థుల పేరు వింటే చాలు. కొన్నిసార్లు మనం అంటాం కదా, వాళ్ళ పేరు వింటే చాలు గొంగళి పురుగు బాగినట్లు ఉంటుందన్నా. నాకు అసలు వాళ్ళ పేరు కూడా నేను ఎత్తనన్నా, వాళ్ళు మాకు పడనే పడదన్నా అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. యోనా కూడా ఎట్లాంటి వాడంటే, ఈ నినివే పట్టణస్థులంటే గుండెల్లో భయంకరమైన పగ. ప్రవక్త ప్రేమను పంచేవాడిగా ఉండాలి, కానీ పగను పంచేవాడిగా ఉండకూడదు. చనిపోయే వాళ్ళని బ్రతికించేవాడిగా ఉండాలి, కానీ బ్రతికిన వాళ్ళని చంపేవాడిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు పిల్లరా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరానికి వెళ్ళి పేతురు, యాకోబు, ఆంద్రియా, యోహాను వీళ్ళందరినీ పిలుస్తూ ఒక మాట అంటాడు. శిష్యులారా, నన్ను వెంబడించండి, నేను మిమ్మును మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. ఇప్పటి వరకు చేపలు పట్టే జాలరులు మీరు, నన్ను మీరు వెంబడించండి, ఎప్పటి నుండి మీరు మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను. గమనించండి, చేపలు పట్టే జాలరికి మనుషులను పట్టే జాలరికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటంటే, చేపలు పట్టే జాలరి ఏం చేస్తాడంటే గాలం వేసి బ్రతుకున్న చేపను పట్టుకొని చంపేస్తాడు. జాలరి చేసే పని బ్రతుకున్న చేపలను పట్టుకొని చంపుతాడు. కానీ మనుషులను పట్టే జాలరి చచ్చిన వాళ్ళను పట్టుకొని బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై, త్రాగుడు వ్యసనాలలో చచ్చిన వారై, ఆత్మలు పట్టే జాలరి సువార్త అనే వలను వేసి, సువార్త అనే గాలాన్ని వేసి, దేవుని ఆశీర్వాదం అనే ఎరను చూపి చచ్చిన వాళ్ళను బ్రతికించేవాడు ఆత్మలను పట్టే జాలరి. మనుషులను పట్టే జాలరి ఏం చేస్తాడు? చచ్చిన వాడిని బ్రతికిస్తాడు. మరణం ఉన్న చోట జీవాన్ని పంపించి, మరణ ఛాయలు తొలగించి, మరణపు అంచుల యొద్దకు వెళ్ళిన వారిని బ్రతికించేవాడే ఆత్మలను పట్టే జాలరి. కానీ యోనా ఏం చేస్తున్నాడు? వాళ్ళని బట్టి హృదయములో పగను పెంచుకొని, అయ్యా వాళ్ళని క్షమించకూడదు, నాశనం అయిపోవాలని వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు నీ గుండెల్లో ఎవరి మీద పగున్నా, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళ మంచితనాన్ని క్యాల్కులేట్ చేసి నువ్వు ప్రేమించడం కాదు. ఎందుకో తెలుసా? నీ మంచితనాన్ని గనక దేవుడు క్యాల్కులేట్ చేస్తే ఎప్పుడో నిన్ను తృణీకరించేవాడు, ఎప్పుడో నన్ను తృణీకరించేవాడు. నా యోగ్యతను బట్టి ఆయన నన్ను ప్రేమించలేదు. నేను శత్రువునై ఉండగా, నేను పాపినై ఉండగా, నేను బలహీనుడనై ఉండగా, నేను దుర్మార్గుడనై ఉండగా, నా దుర్మార్గపు స్థితిలోనే మనసున్న మంచి దేవుడు నన్ను ప్రేమించాడు. నేను శత్రువుని సిలువకి, నేను పాపిని పవిత్రుడైన దేవుని ఎదుట, నేను బలహీనుణ్ణి, శత్రువునైనా ఆ దేవుడు నన్ను ప్రేమించాడు.
పాపి అయినా నా దేవుడు నన్ను ప్రేమించాడు. ఆయనను ద్వేషించే వ్యక్తినైనా వెతుక్కుంటూ 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 వచ్చి నన్ను పట్టుకొని తన ప్రేమను ప్రాణ త్యాగము ద్వారా వెల్లడి చేశాడు. హల్లెలూయా. నీకు తెలియదా సహోదరుడా, నీ యోగ్యతను బట్టి దేవుడు ప్రేమించాలనుకుంటే ఎప్పుడో తృణీకరించబడేవాడివి, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా దేవుడు అంటాడు, తండ్రి నీ పట్ల ఎలాంటి కనికరాన్ని చూపాడో లోకములో ఉన్న ప్రజలందరి పట్ల అదే కనికరాన్ని చూపించు. హల్లెలూయా. క్రైస్తవుడు తన జీవితంలో ఎలా బ్రతకాలంటే, నువ్వు ఎంత వెతికినా నీకు శత్రువు అన్నవాడు ఒక్కడు కూడా కనపడకూడదు. నిన్ను తృణీకరించే వాళ్ళు ఉండొచ్చు, నేను చూటిపోటే మాటలు అనేవాళ్ళు ఉండొచ్చు, చాటు మాటలతో నిన్ను కృంగదీసే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నా నీవు ద్వేషించేవాడు మాత్రం ఒక్కడు కూడా భూమి మీద ఉండకూడదు. ఈరోజు చూడయ్యా, ఈరోజు చూడు, నీ భార్య అంటేనే గుండెల నిండా ద్వేషం. కొంతమంది తల్లులు చెప్తారు, అన్న అదేంటో నా దురదృష్టం, బ్రదర్ ఎవరింటికి వెళ్ళినా భలే కలుపుగోలుగా మాట్లాడతాడు, భలే ప్రేమగా మాట్లాడతాడు, అదే ఇంటికి వచ్చాడా ఎప్పుడు మొహం సిరుబురులాడుతూనే ఉంటుంది, కానీ కనీసం ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడిన పవిత్రుడు కాదన్న. ఊరోళ్ళందరితో బాగానే మాట్లాడతాడు. ఎవరైనా పొరపాటున మిస్డ్ కాల్ వచ్చిందనుకోండి, ఎవరిదా ఈ మిస్డ్ కాల్ అని చేస్తే ఒకవేళ పొరపాటున ఆడవాళ్ళకు ఉందనుకోండి, ఇక మెలకలు తిరుగుతా మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి ఎక్కడి నుంచి, నా ఫోన్ నెంబర్ ఎట్లా తెలిసిందండి, మీ గొంతు చాలా బాగుందండి, అయ్య బాబోయ్ మీలాంటి స్వరం ఇంతవరకు ఎప్పుడూ వినలేదండి. పరాయులతో మాట్లాడటానికి మాత్రం మెలకలు తిరుగుతా మాట్లాడతాడు. అదే ఇంటికి వచ్చాడా ఎప్పుడు రొస ఆమె అంటది, అన్న అందరితో ప్రేమగా మాట్లాడతాడు, కానీ మా దగ్గరకు వచ్చేసరికి రొస. ఏమయ్యా, నీ భార్యనే నువ్వు ప్రేమించలేకపోతే ఏ మనిషివయ్యా? నీ భార్యకే ప్రేమను పంచలేకపోతే, నీలో సగభాగంగా పిలువబడుతున్న తన కుటుంబాన్ని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి, నా భర్తే నాకు దిక్కు, దేవుడి తర్వాత నా భర్తే నాకు దేవుడని నిన్ను ప్రేమించి తన ఇంటిని విడిచిపెట్టి నీ భార్య నీ దగ్గరికి వస్తే, భార్యకే ప్రేమను పంచలేని నీవు ఏమి సంస్కారవంతుడివయ్యా? నీవు నేర్చుకున్న సంస్కారం ఏంటి? నీ విన్న వాక్యం ఏంటి? కొంతమంది భర్తలైతే భార్యలను కొట్టడానికైనా కాళ్ళతో తొక్కటానికైనా వెనుదీయని సంస్కారహీనులు అనేక మంది లోకంలో బ్రతుకుతున్నారు. అయ్యా వినండి, కొంతమంది పిల్లలు గమనించండి, పిల్లలకి ప్రధాన శత్రువు ఎవరంటే తల్లిదండ్రులే. ఊరోళ్ళందరూ ఏ పని చెప్పినా ఎగేసుకొని పని చేస్తారు. అదే అమ్మా నాన్న చెప్పారా వినరు. ఊరోళ్ళందరూ మాటలు తీయగా ఉంటాయి, అమ్మా నాన్న మాటలు మాత్రం కట్టుకు చేదు. ఏమయ్యా, తల్లిదండ్రులనే ప్రేమించలేని నీవేం సంస్కారవంతుడివయ్యా? ఇన్ని సంవత్సరాలు వాక్యం విని ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టావు? అమ్మ వినండి, మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఒక అత్త ఉంది కదా, చూడు, ఇంటి పక్క వాళ్ళందరితో భలే ప్రేమగా మాట్లాడతావు, ఇంటి పక్క ఉండే ముసలోళ్ళందరూ నీకు స్నేహితులే. అవకాశం దొరకాలే కానీ మొట్టమొదట ప్రాణం తీసేది ఎవరి ప్రాణమో తెలుసా? నీ అత్త ప్రాణమే. దేవుడే కనుక అవకాశం ఇచ్చి భక్తురాలా, ఒక్క పాపానికి నీకు అవకాశం ఇస్తాను, అది నరహత్య అయినా ఇంకొకటైనా ఏదైనా ఒక్కదానికి అవకాశం ఇచ్చాను, ఒక్క అవకాశం ఇచ్చాను, ఈ ఒక్క తప్పే తర్వాత చేస్తే మాత్రం ఊరుకోను అని ఒక చిన్న అవకాశం ఇచ్చాడు అనుకుని దేవుడు. నాకు తెలిసి మన సంఘంలో కాదు కానీ ఏమో మనకేం తెలుసు, మీకు అవకాశం ఇవ్వాలే కానీ మొట్టమొదట కత్తి తీసుకొని ఎవరి మీదకి వెళ్తారో తెలుసా? మా అత్త మీదకి. అన్న అట్లాంటి అవకాశం ఏమైనా ఉందేమో, బైబిల్ అంతా ఎతికి రేపు ఆదివారం చెప్పండి అన్న. ఒక్క అవకాశం, జస్ట్ ఒకే ఒక్కటి. సహోదరి, నీకు ఒక మంచి భర్తనిచ్చిన నీ అత్తనే నువ్వు ప్రేమించలేకపోతే నీ విన్న వాక్యం ఎక్కడ పెడుతున్నావమ్మా? నీ వింటున్న వాక్యం ఏమైపోతుంది? ఎందుకు ప్రభు నువ్వు నమ్మావు? కనీసం ఈ చిన్న నీ ఇంటిలో ఉన్న నీ అత్త పట్ల నువ్వు ప్రేమను పంచలేకపోతే ఎక్కడ నీ దగ్గర ఉంది సంస్కారం? ఎక్కడ సంస్కారవంతురాలిగా నీ బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావు? నా దేవుడు అంటాడు,
యోనాను పడవేసినట్లుగా ఈరోజు నీ హృదయంలో ఉన్న పగను పడవేయుదువుగాక. ఈ వాక్యం ముగించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరి మీదైనా మీ గుండెలో ద్వేషం ఉన్నట్లుగా మీకు జ్ఞాపకం వస్తే వాళ్ళకి ఫోన్ చేసి క్షమాపణ అడగండి. మోకరించి ప్రార్థించేటప్పుడల్లా వాళ్ళను దీవించండి. అది నీకు దీవెన కారణముగా ఉండునుగాక. నీలో ఉన్న ఆ ద్వేషపు మనసే నీ పతనానికి కారణమైతే యోనాను ఎత్తి సముద్రములో పడవేసినట్లుగా ఆ ద్వేషపు మనసును ఈ పునరుద్ధానపు దినాన మనం పడవేయుదుముగాక. ఎవరి యోనా? ప్రవక్త. ప్రవక్త ఏం చేయాలి? నశించిపోతున్న ఆ ప్రజల కొరకు ప్రార్థించాలి, ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించాలి. తన బాధ్యతను మర్చిపోయి ఆ ఓడలో పండుకొని దేవుడి వెళ్ళొద్దన్న దిక్కుకు వెళ్తూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలరా, ఒక విశ్వాసిగా నీవు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి చేస్తేనే నీ విశ్వాస ఓడ సాఫీగా వెళ్తుంది. ఏంటి నీ మీద ఉన్న బాధ్యత? సంఘానికి ప్రజలు వస్తున్నారు. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క సమస్యతో పీడించబడుతున్నారు. ఒక ఇంటిలో భర్త ద్వారా సమస్య అయితే మరొక ఇంటిలో భార్య ద్వారా సమస్య, ఒక ఇంట్లో భార్య ద్వారా సమస్య అయితే మరొక ఇంటిలో పిల్లల ద్వారా సమస్య, ఒక ఇంట్లో పిల్లల ద్వారా సమస్య అయితే మరొక ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా సమస్య, ఒక ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా సమస్య అయితే ఇంకొక ఇంట్లో అనారోగ్యపు సమస్య, ఆత్మీయ సమస్య, ఆరోగ్య సమస్య, ఎన్నో సమస్యల నిమిత్తం వాళ్ళు వేధించబడుతున్నారు. ఎందుకు దేవుడు సంఘానికి నేను నడిపించాడో తెలుసా? వాళ్ళందరి సమస్యలు నీ గుండెల్లో దాచిపెట్టుకొని దివారాత్రులను ప్రార్థించాలని. విశ్వాసులరా, నీ ఇంటిలో నువ్వు సరైన ప్రార్థన చేయక, ఉదయకాలం 4-5 గంటలకు లేవక, కనీసం ఉదయం 1 గంటైనా ఉదయకాలం మందు నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేయకపోతే నన్ను క్షమించు, నీ కుటుంబపు ఓడలో తుఫాను ప్రారంభమవుతుంది. జాగ్రత్త. సోమరితనానికి చోటిచ్చి శరీరాన్ని పెంచి పోషించుకుంటూ సుఖభోగాలకు నువ్వు చోటిచ్చి ఒక ప్రార్థన లేకుండా, ఒక ఉపవాసం లేకుండా, ఒక కన్నీటి అనుభవం లేకుండా సుఖభోగాల్లో నువ్వు పెరుగుతూ వస్తే విశ్వాసి, నీవు అనుకోవచ్చు, నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేయకపోయినా నేను బాగానే ఉన్నా కదా, కుటుంబ ప్రార్థన చేయకపోయినా నేను బాగానే ఉన్నా కదా, వాక్యం చదవకపోయినా నేను బాగానే ఉన్నా కదా, ఆత్మల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించకపోయినా నేను బాగానే ఉన్నాను కదా అని ఒకవేళ భ్రమపడుతున్నావేమో. యోనా ఓడ కూడా ప్రారంభంలో నెమ్మదిగానే ఉంది. ఏ తుఫాన్ లేదు, ఏ కలవరం లేదు, ఏ ఆటుపోట్లు లేవు. మధ్య భాగానికి వచ్చిన తర్వాత భయంకరమైన తుఫాను ప్రారంభమైంది. ఉదయకాలం నీ నిద్ర చంపుకొని రేయి మొదటి జామున 1 గంటైనా నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే తుఫాను ప్రారంభమవుతుంది. జాగ్రత్త. కుటుంబపు ఓడ బ్రద్దలైపోయే పరిస్థితికి వస్తుంది. జాగ్రత్త. అందుకనే ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ సోమరితనం నీ జీవితంలో ఉందో దాన్ని సున్నతి చేసి, ఏ ప్రార్థనలేమి నీ జీవితంలో ఉందో దాన్ని సున్నతి చేసి నువ్వు దేవుని పాదాల ఎదుట ఈరోజు పాడవేస్తే నా దేవుడు అంటాడు, నీ కుటుంబ సమస్త స్థితిగతులను నేను నెమ్మలపరచబోతున్నాను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూడండి. సున్నతి చేసిన తర్వాత దాన్ని పడవేసి ఆనవాళ్ళు చూపిస్తూ ఉంది. అయ్యా ఇదిగో చూడు, పడేశాను, వేరు చేశాను, కత్తిరించాల్సిన దాన్ని కత్తిరించాను, దీన్ని చూడు. చాలాసార్లు మన జీవితంలో దేవునికి ఎన్నో ప్రణాళికలు మన మీద ఉన్నా ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడకుండా మనమే ఒక అభ్యంతర కారణంగా ఉన్నామమ్మా. నా వైపు చూడండి. ఎన్నో ఉద్దేశాలు దేవునికి నీ మీద ఉన్నా, ఎన్నో తలంపులు నిన్ను సృష్టించిన నీ దేవునికి నీ మీద ఉన్నా, దేవుని ఆశీర్వాదాలకు నీవే అభ్యంతర కారణంగా ఉన్నావు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, ఆ అభ్యంతరాలు తెగిపోవునుగాక. యేసు నామములో అభ్యంతరాలు తెగిపోవునుగాక, ఆ విధేయతలు తెగిపోవునుగాక, ఆ ఆటంకాలు తొలగిపోవునుగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదొక అందమైన గులాబీ తోట. ఆ వ్యవసాయకుడు ఆ గులాబీ తోటలో గులాబీ మొక్కలు నాటాడు.
అన్ని గులాబీ మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ గులాబీ మొక్కలన్నిటి మధ్యలో ఒకటి వెక్కిరింత పాలు అయ్యేటట్లుగా ఎదుగు బొదుగు లేకుండా నాటినప్పుడు ఏ స్థితిలో ఉందో అంతే స్థితిలో ఉంది. ఆ తోటలో ఉన్న గులాబీ మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి, చాలా ఎత్తొచ్చాయి, మంచి పువ్వులు పూసాయి, చక్కని ఫలాలు ఇచ్చాయి, చాలా రమ్యంగా ఉన్నాయి ఆ గులాబీ తోటలో ఉన్నటువంటి చెట్లన్నీ. ఇదొక్కటి మాత్రం ఎదుగు లేదు, పొదుగు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నాటినప్పుడు ఏ ఎత్తు ఉందో అదే ఎత్తు. రోజు వ్యవసాయకుడు చూస్తూ ఉండేవాడు, అయ్యో ఆ గులాబీ మొక్కకు నీళ్లు పోసినట్లుగా దీనికి నీళ్లు పోసానే, ఈ గులాబీ మొక్కకు ఎర్రి వేసినట్లుగా దీనికి ఎర్రి వేసానే, అన్నీ ఎదిగాయి కానీ ఈ గులాబీ మొక్క ఎందుకు ఎదగలేదు? నేను దీనికి ఏమైనా అన్యాయం చేశానా? దీనికి నీరు పోయలేదా, ఎరువేయలేదా, దీని చుట్టూతో కంచి వేయలేదా? ఎంత జాగ్రత్త తీసుకున్నా ఇది ఎందుకు ఎదగట్లేదు? అర్థం కాలేదు వ్యవసాయకుడికి. ఒకరోజు ఆలోచన వచ్చిన తోడే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అసలు దీనిలో ఉన్న లోపం ఏంటో తెలుసుకుందామని గడ్డ పలుగుతో దాన్ని పాదులు తవ్వుతున్నాడు. పాదులు తవ్వుతూ ఆ మొక్కను అలా పైకి లేపితే విచిత్రమైన సంగతి ఒకటి ఉంది. ఏంటో తెలుసండి, ఈయన గులాబీ తోటలో ఈ గులాబీ చెట్టుని పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కుండీతో కలిపే భూమి మీద పాతి పెట్టాడు. అన్ని మొక్కలను గమనిస్తే ఆ సిమెంట్ కుండీని వేరు చేసి ఆ తర్వాత భూమిలో పాతి పెట్టాడు. అప్పుడు ఆలోచించాడు, దీని ఎదుగుదల లేకపోవటానికి కారణం నేను అన్యాయం ఏం చేయలేదు, కానీ ఒక పొరపాటు చేశాను. ఈ సిమెంట్ కుండీతో కలిపి దీన్ని భూమిలో పాతి పెట్టాన్ని బట్టి దీని వేర్లు లోపలికి వ్యాపించలేకపోయాయి, ఇది పైకి ఎదగలేకపోయింది, దీనికి కారణం ఇది అని తాను గ్రహించి వెంటనే ఆ సిమెంట్ కుండీని వేరు చేసి తర్వాత భూమిలో పాతి పెట్టాడు. అద్భుతం ఏంటో తెలుసా? భూమిలో పాతి పెట్టిన ఒక నెల రోజులు లేకపోతే ఏపుగా అది పెరగటం ప్రారంభించింది. ఇప్పుడు తాను గ్రహించాడు, దీని ఎదుగుదలకు అభ్యంతరంగా ఉంది ఈ సిమెంట్ కుండీ అని. దాన్ని వేరుపరిచాడు, ఎదగటం ప్రారంభించింది. నా పిల్లలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏది నీ ఎదుగుదలకు అభ్యంతరంగా ఉంది? సోమరితనమా? ఏది నీ ఎదుగుదలకు అభ్యంతరంగా ఉంది? ప్రార్థన లేని జీవితమా? ఏది నీ ఎదుగుదలకు అభ్యంతరంగా ఉంది? అపవిత్రమైన జీవితమా? ఏది నీ ఎదుగుదలకు అభ్యంతరంగా ఉంది? వాక్యానుసారంగా బ్రతకపోతున్న జీవితమా? ఏది నీ జీవితానికి అభ్యంతరంగా ఉంది? దేవుని పట్ల నమ్మకంగా బ్రతకపోవటమా? నా దేవుడు అంటాడు, ఆ కుండీని వేరు చేసినట్లుగా ఈరోజు వాటిని నీవు వేరు చేయగలిగితే యేసుక్రీస్తు నామం పేరిట నీవు వేరు తన్ని ఎదిగి ఫలించదువుగాక. అభ్యంతరాలు రాలగొట్టే సమయం, అపవిత్రత రాలగొట్టే సమయం రాలగొట్టింది. ఇప్పుడు దేవుడు అంటాడు, మోషే బయలుదేరు, ఏ పని కొరకు నిన్ను పిలిచానో ఆ పని నీకు అప్పగిస్తాను, ఏ ప్రణాళిక నీ మీద నాకుందో ఆ ప్రణాళిక నేను నెరవేరుస్తాను. చావవలసిన వాడు బ్రతికాడు, బ్రతికి 40 లక్షల మందికి జీవాన్ని పోశాడు. 430 సంవత్సరాల నుంచి ఎవ్వరూ చేయలేని ఒక అద్భుతమైన కార్యాన్ని మోషే ద్వారా జరిగించాడు. సహోదరి, నా దేవుని దృష్టిలో నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి. నేను అనాలోచనగా దేవుడు పుట్టించలేదు, అనాలోచనగా లోకంలోనికి దేవుడు నిన్ను పంపలేదు. నీ మీద గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. 80 సంవత్సరాలు ఒకవేళ నీ జీవితం నిర్వీర్యమైపోయినా రాత్రికి రాత్రే నీ స్థితిగతులు నా దేవుడు మార్చగలడు. 30 సంవత్సరాలు నీ జీవితం నిరర్థకమైపోయిన, అయ్యో జీవితంలో 30 సంవత్సరాలు గతించిపోయాయి, ఏమీ సాధించలేకపోయాను, 40-25 సంవత్సరాలు గతించిపోయాయి, కళ్ళ ముందు జీవితం అంతా కారడివిలాగా నాకు కనపడుతుంది, ఎడారి తప్ప నాకేమీ మిగలలేదని 25 సంవత్సరాలను బట్టి నువ్వు కృంగిపోతూ వస్తే నా దేవుడు ఎవరో తెలుసా? రాత్రికి రాత్రే నీ స్థితిగతులు మార్చగల శక్తిమంతుడైన దేవుడు.